ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువెళ్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాయదుర్గం బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఇవాళ అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నేటి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందని ఆయన వివరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే బీజేపీ సభ్యత్వ నమోదు జరుగుతుందని ఆయన వివరించారు. 20 కోట్ల మందిని సభ్యత్వ నమోదులో చేర్చడమే లక్ష్యంగా బీజేపీ నిర్దేశించుకుందని, ఇది పెద్ద కష్టం కూడా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రపంచంలోనే మన స్థాయి ఏంటో తెలియజెప్పినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారు. ప్రపంచంలో ఎవరైతే భారతదేశాన్ని తగ్గించి చూశారో వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశం అంటే గౌరవించే విధంగా, భారతీయుల్ని గౌరవించే విధంగా మన భారతదేశ గౌరవాన్ని, మన భారతీయుల గౌరవాన్ని పెంచిన ఘనత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. రాబోయే రోజులలో ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకువెళ్ళడంతో పాటు రాబోయే రోజులలో ప్రపంచానికి దిశానిర్దేశం చేసే దేశం మాత్రమే కాకుండా ప్రపంచాన్ని శాసించే దేశ స్థాయికి ఈ భారతదేశాన్ని తీసుకు వెళుతాడు అనేటువంటి విశ్వాసం భారతీయులు అందరిలో కూడా కలుగుతూ ఉంది. ఈరోజు ఎలాంటి చిక్కుముడుతున్న సమస్యలన్నీ కూడా సునాయాసంగా అన్నిటినీ కూడా పరిష్కరిస్తూ దేశాన్నంతా కూడా ఐక్యతగా ఉంచడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. భారతీయులం అందరం ఒకటే అనేటువంటి భావనతోటి, మన ప్రాంతాలు వేరే ఉండొచ్చు, భాషలు వేరే ఉండొచ్చు, మతాలు వేరే ఉండొచ్చు, కులాలు వేరే ఉండొచ్చు, కానీ భారతీయులుగా మనం అందరం ఒక్కటే అని చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ పార్టీలో కానివ్వండి, ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి, ఆ నాయకుడికి జై అంటారు. కానీ భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదంతో దేశమే ముందు తర్వాతే మేము అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ దేశ మనుగడ కోసం, దేశ గౌరవం కోసం, దేశం యొక్క బలాని కోసం, దేశ ఐక్యత కోసం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఈ రోజుల్లో ఉంది. దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో కొనసాగే విధంగా అందరినీ కూడా మనం ప్రేరేపించాల్సిన అవసరం ఈరోజు ఉంది. మన భారతీయ జనతా పార్టీ పద్ధతి ప్రకారంగా ఇప్పటికి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడికి సమాప్తమవుతాయి. కొత్తగా ఈరోజు నరేంద్ర మోదీ గారు సభ్యత్వం తీసుకోవడంతో ప్రారంభమవుతుంది. మరి తర్వాత రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, ఆ తర్వాత మండల స్థాయి, గ్రామ స్థాయి, బూత్ స్థాయి వరకు కూడా అందరం కూడా కొత్తగా సభ్యుల్ని చేర్చుకోవడము, మనము సభ్యత్వాన్ని తీసుకోవడము, ఆ విధంగా ముందుకు పోయి మన జాతీయ నాయకులైనటువంటి జేపీ నడ్డా గారు, నరేంద్ర మోదీజీ గారు, అదేవిధంగా శ్రీమతి పురంధేశ్వరి గారు, ఏవైతే ఉందో మన జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ గారు, అందరూ కూడా దీంట్లో వాళ్ళ వంతుగా కూడా వాళ్ళు ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు బూత్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఆదేశానుసారం ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ చేయించాలి. 20 కోట్ల టార్గెట్ని సునాయాసంగా చేరుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేయాలని చెప్పి అందరికీ కూడా పిలుపుని ఇస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అవుతుంది అంటే తప్పకుండా అవుతుంది. ఎవ్వరు కూడా 20 కోట్లు ఎలా చేరుకుంటాము అనేటువంటి అధైర్యం ఉండకూడదు. మనం కష్టపడినామంటే 20 కోట్లు కాదు, అంతకు మించిన టార్గెట్ని చేరుకోవడానికి సునాయాసంగా సాధ్యమవుతుంది. అది కూడా ఈజీనే. ఫస్ట్ మొబైల్లో మిస్డ్ కాల్ ఇవ్వడము,
ఆ తర్వాత దానికి ఏ విధంగా వస్తుందో లింక్ వస్తుంది, దాన్ని ఫాలో చేస్తూ మనం ఏదైతే డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలో అప్లోడ్ చేసేస్తే మనకు సభ్యత్వం వస్తుంది. అందరు కూడా మీ అందరికి ఇంతకుముందు చెప్పారు. 8800002024 ఈజీ. 88 గుర్తుపెట్టుకుంటే చాలు. 88 తర్వాత 2 88 గుర్తుపెట్టుకుంటే చాలు. 0000 మళ్ళీ ఈ సంవత్సరం 2024 ఇది. కాబట్టి 8800002024 అది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా నంబర్ ఈజీగా పెట్టున్నారు. కాబట్టి ఆ నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే ఆ లింక్ వస్తుంది. దాని ప్రకారంగా అందరు కూడా ఆన్లైన్లో మెంబర్షిప్ చేయించవచ్చు. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. దానికి మన కార్యకర్తలు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి దేశ భవిష్యత్తు కోసం, ఒక సదృఢమైనటువంటి దేశాన్ని నిర్మించడానికి కోసం, ప్రపంచంలో మన భారతదేశం యొక్క గౌరవాన్ని, ఘనతని మరింత పెంచేదానికోసం, మన భావి తరాల కోసం భారతీయ జనతా పార్టీని మనం అందరం కూడా మనం మద్దతు ఇవ్వాలి. అందరు కూడా సభ్యులుగా చేరాలి అని చెప్పి అందరినీ కోరుతున్నా. మీలో చాలామంది అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా దేశం గురించి ప్రేమ ఉన్నవాళ్ళు ఉన్నారు, భరతమాత పైన ప్రేమ ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా కుల మతాలకు అతీతంగా మీరందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రతి కార్యకర్త కూడా బూత్ స్థాయి వరకు కూడా అందరూ కష్టపడి ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అని చెప్పి కూడా అందరికీ పిలుపునిస్తున్నాను. నా వంతుగా నేను కూడా ప్రారంభం అయిన తక్షణమే కూడా నేను కూడా గ్రామ స్థాయి, బూత్ స్థాయి కూడా నేను కూడా పోయి ఇంటింటికి పోయి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఉత్తేజపరిచి, ఉల్లాసపరిచి, వాళ్ళల్లో దేశభక్తిని నింపి ప్రతి ఒక్కరిని కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్పించుకోవడానికి నేను కూడా నా వంతుగా కష్టపడతాను. కాబట్టి అందరం కలిసి కష్టపడాలని చెప్పి నేను అందరిని కూడా కోరుతూ ఉన్నా.